మెదక్ జిల్లాలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో పూర్తిగా జనజీవనం స్తంభించిపోయినటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మనం ప్రస్తుతం మెదక్ పట్టణంలో ఉన్నటువంటి పసుపులేరు వాగు వద్ద ఉన్నాము. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. వాగంతా కూడా ఏ స్థాయిలో ప్రవహిస్తుందనడానికి మొత్తం వాగంతా కూడా భారీ స్థాయిలో దాదాపు 10 మీటర్ల మేర ఎత్తులో నుంచి కూడా వరద నీరంతా కూడా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో పక్కనే ఉన్నటువంటి సబ్స్టేషన్ ఏదైతే ఉందో పిల్లికొట్టాల సబ్స్టేషన్ అంతా పూర్తిగా నీట మునిగినటువంటి విజువల్స్ మనం విజువల్స్లో చూసుకోవచ్చు. పూర్తిగా సబ్స్టేషన్ అంతా నీట మునిగి విద్యుత్ స్తంభాలతో సహా వైర్లు కొట్టుకుపోవడంతో వెంటనే స్థానికులు విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో మాత్రం విద్యుత్ ఆపేశారు. దీంతో మెదక్ జిల్లా కేంద్రానికి సగం పట్టణం అంతా కూడా పూర్తిగా అంధకారంలో ఈరోజు రాత్రి ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. మనం చూసుకోవచ్చు మొత్తం సబ్స్టేషన్ రూమ్ ఏదైతే ఉందో రూమ్ అంతా కూడా పూర్తిగా మునిగిపోయింది. అదేవిధంగా పక్కనే ఒక కారు కూడా మనకు కనిపిస్తూ ఉంది విజువల్లో. కారు కూడా నీట మునిగినటువంటి సిచ్యువేషను. ఆ సబ్స్టేషన్ రూమ్ కావచ్చు, సబ్స్టేషన్ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రాన్స్ఫార్మర్ల మీద నుంచి కూడా ఆ పసుపులేరు వాగు ఉధృతి ఉప్పొంగి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇదే పసుపులేరు వాగులో దిగువన పాపనపేట మండలంలో అక్కడ దిగువ నుంచి ఈ జలాలన్నీ కూడా ఈ వరద జలాలన్నీ కూడా దిగువన ఉన్నటువంటి కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టులో చేరే అయితే అవకాశం అయితే ఉంది. అయితే భారీగా వరద వస్తుండడంతో మాత్రం ఈ స్థాయిలో వరద వస్తుండడంతో మాత్రం మెదక్ జిల్లా వాసులు కాసింత భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు వినాయక చవితి కావడంతో చాలా వరకు కూడా అందరూ వినాయక చవితి విగ్రహాలు కొనుగోలు చేయడానికి కావచ్చు, పూజా సామాగ్రి పూజా వస్తువులు కొనుగోలు చేయడానికి బయటికి వచ్చే సందర్భం ఇది. కానీ భారీ వర్షానికి మాత్రం ఎవరు కూడా బయటికి రాలేదు. ఇప్పుడిప్పుడే వర్షం తగ్గడంతో మాత్రం వారంతా కూడా బయటికి వచ్చి వరదను వీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో కొంతమంది స్థానికులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అన్న చెప్పండి, మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారా? అసలు ఈ వరద ఇప్పటిని చూసిరా ఇటువంటిది? ఎప్పుడు లేదు, ఫస్ట్ టైం సార్ ఇప్పుడు ఇది మెదక్ జిల్లా ఇప్పుడు రావడం. ఇది ఫస్ట్ టైం ఇక్కడ గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటాం మెదక్లో, కానీ ఇది ఫస్ట్ టైం సార్ చూడడం. అసలు ఎప్పటి నుంచి వర్షం వస్తుంది మెదక్లో? మెదక్ సార్ ఇప్పుడు 2 డేస్ నుంచి సార్. 2 డేస్ నుంచి అంటే భారీగా వస్తుందా లేకపోతే వర్షం? భారీగానే వస్తుంది సార్. రాత్రి 10:30 నుంచి వస్తుంది అంతే. రాత్రి 12:30 నుంచి స్టార్ట్ అయింది. ఫుల్ పడుతుంది అసలు. ఇంతప్పుడు ఎప్పుడు పోలేదు, మళ్ళీ ఎప్పుడు పోలేదు. ఆ సబ్స్టేషన్ మొత్తం మునిగింది. ఇప్పుడు కొంచెం తక్కువైంది కానీ మొత్తం మునిగి నుండి అది ఘోరం వచ్చింది ఫస్ట్ టైం. ఇక్కడ నుంచి అసలు ఈ వరద అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి మనం ఇక్కడ కాళేశ్వరం నుంచి వస్తుంది, రాయన్పల్లి నుంచి వస్తుంది, మళ్ళీ వేరే కాళేశ్వరం నుంచి వస్తుంది. ఇక్కడ ఉప్పులింగాపురం ఉంది, ఎక్కడి నుంచి వస్తుంది, రాయన్పల్లి నుంచి వస్తుంది. ఇది రాయన్పల్లిలో అక్కడ నుంచి వస్తుంది, గంగాపూర్, షమ్నాపూర్. ఆ వాటర్ కూడా ఇంట్లోకి వస్తుంది. ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఎట్లుంది? అంటే ఇంటి దగ్గర ఏమైనా వరదలు అంటే ఇంట్లోకి ఏమైనా నీళ్ళు వచ్చినాయా? మా దగ్గర అయితే ఏం రాలేదు, కానీ కరెంట్ అయితే లేదు. ఎప్పటి నుంచి లేదు మీకు కరెంట్ రాత్రి నుంచే లేదు. రాత్రి నుంచి ఇబ్బంది అవుతుందా కరెంట్ లేక? కరెంట్ లేక అయిపోయి స్విచ్ ఆఫ్ అయింది సార్. నా కార్లో పెట్టుకున్నా 4% ఎక్కింది ఇప్పటి వరకు. మీరు చూసిరా అండి ఇప్పటి వరకు ఈ వరదలు, ఈ స్థాయిలో వరదలు ఎప్పుడైనా చూసిరా మెదక్లో? ఫస్ట్ టైం ఇంతగానం చూడడం. ఇంతవరకు ఇటువంటి వరద అయితే ఎప్పుడు లేదు. చాలా ప్రాబ్లం అవుతుంది. కరెంట్ ఏం లేదు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తారు. అధికారులకు చెప్పి కరెంట్ ఎవరు పట్టించుకుంటూ లేరు. అది ప్రాబ్లం ఉన్నది, చాలా ప్రాబ్లం ఉన్నది. ఈ స్థాయిలో ఎప్పటి నుంచి వర్షం వస్తుంది? గతంలో అసలు ఈ స్థాయిలో వరదలు ఎప్పుడైనా మీరు చూసారా? ఎప్పుడు ఇది ఫస్ట్ టైం ఇంతగానం రావడం అనేది. ఇంట్లో ఏమైనా ఇబ్బంది అవుతుందా విద్యుత్? ఇప్పుడు ఇక్కడ సైడ్ మొత్తం కంప్లీట్ విద్యుత్ లేదు. నిన్న నైట్ నుండి ఇప్పటిదాకా కూడా విద్యుత్ లేదు. ఇది మనం చూసుకోవచ్చు. వారంతా కూడా కరెంట్ లేక కూడా వారంతా కూడా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. విద్యుత్ అధికారులకు చెప్పినా కూడా ఏమి చేయలేని పరిస్థితిలో భారీ వర్షాలకు సబ్స్టేషన్ మొత్తం కొట్టుకుపోవడంతో మాత్రం ఈ సిచ్యువేషన్ రావడంతో మాత్రం వారంతా కూడా ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గడంతో బయటికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇటువైపు ఏ స్థాయిలో వరద వెళ్తుందని చూడవచ్చు. మనం దాదాపు దిగువన ఉన్నటువంటి పంట పొలాలను అంతా కూడా ఈ పసుపులేరు వాగంతా కూడా ముంచెత్తింది. దీంతో భారీగా ఈసారి
ఈసారి మాత్రం ఆస్తి నష్టం మాత్రం పంట నష్టం మాత్రం భారీగా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ భారీ వర్షం పడ్డ తర్వాత అధికారులు మేలుకున్నారు. దాదాపు 2 రోజుల క్రితం నుంచి వాతావరణ శాఖ హెచ్చరిస్తూనే ఉంది. మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయి, దాదాపు 20 సెంటీమీటర్ల వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తున్నా కూడా అధికారులు పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. ముందే అధికారులు పట్టించుకుంటే గనక, ముందే అధికారులు మేలుకుంటే గనక ఇప్పటికీ కావచ్చు పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దూప్ సింగ్ తండా కావచ్చు, అదేవిధంగా రేలమడుగు గ్రామం కావచ్చు, తిమ్మాయిపల్లి గ్రామాలు కావచ్చు, ఈ గ్రామాలన్నీ కూడా ఇప్పటికే పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వారిని ముందు జాగ్రత్తగా ఎక్కడైనా పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి అక్కడికి తీసుకొస్తే మాత్రం వారంతా కూడా ప్రస్తుతం అయితే సేఫ్గా ఉండేవారనే ఒక ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇప్పటికీ కూడా వారంతా కూడా ఎలా ఉన్నారు, అసలు వారి పరిస్థితి ఏందనేది మాత్రం ఇప్పటికీ ఇంకా తెలియరాలేదు. ఎందుకంటే వారి బాగోగులు అడుగుదామంటే అక్కడ సెల్ ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ అయిపోయినాయి, కనీసం అక్కడ విద్యుత్ లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా మెదక్ జిల్లా కేంద్రంలోనూ సగం ప్రాంతానికి పైగా కరెంట్ లేనటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడిప్పుడే వర్షం తగ్గడంతో మాత్రం మెదక్ జిల్లా వాసులంతా కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడిప్పుడే బయటికి వస్తూ అసలు వరద ఏ స్థాయిలో ఉంది, వర్షం ఏ స్థాయిలో పడిందని చెప్పి వారు ఇప్పుడిప్పుడే చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తంగా మాత్రం మెదక్ జిల్లాలో చిన్నపాటి క్లౌడ్ బరెస్ట్ అయిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ రమేష్, శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా.